ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్ర రాజధాని నుంచి మారుమూల పల్లెల వరకు రోజు ఏదో ఒక చోట డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల అంశం తెరపైకి వస్తూనే ఉంది. పిల్లలని ప్రధానంగా కాలేజీ యువతను టార్గెట్ చేసుకొని ఈ ముఠాలు ఎక్కువగా విస్తరిస్తున్నట్టుగా ఇటీవల సంఘటనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. టీఎస్ న్యాబ్ వంటి సంస్థల్ని పటిష్టం చేసింది. మరింత అసలు రాష్ట్రంలో డ్రగ్స్ పేరే వినపడకూడదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నారు. అయితే అసలు సమస్య తీవ్రత ఏ విధంగా ఉంది, ఎలా ఈ రాష్ట్రంలోకి ఇవన్నీ చేరుతున్నాయి, యువతపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, యువత వీటి బారి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఎగ్గడి భాస్కర్ గారు, రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ, అదేవిధంగా డాక్టర్ డి నవీన్ కుమార్ గారు, మానసిక నిపుణులు. సార్ ఎస్పీ గారు, ముందుగా మీరు చెప్పండి సార్. ఒకప్పుడు డ్రగ్స్ అంటే హైదరాబాద్ వంటి మహానగరాల్లో కేవలం సంపన్నులకే పరిమితంగా ఎక్కువగా వినిపించేది. కానీ ఇటీవల సంఘటనలు చూస్తున్నట్లయితే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో కూడా ఇది పేద మధ్యతరగతి వారు కూడా వీటి బారిన పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే సమస్య రోజు రోజుకి తీవ్రమవుతున్నట్టుగా కనిపిస్తుంది. అసలు కారణం ఏంటి సార్? నమస్కారం అండి. ముఖ్యంగా ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ మహమ్మారి పట్ల ప్రజల్లో చైతన్యం చేపట్టడం కోసము ఒక మంచి చర్చా కార్యక్రమాన్ని చేపట్టినందుకు టీఎస్ న్యాబ్ తరఫున కృతజ్ఞతలను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒకప్పుడు డ్రగ్స్ అంటే మహానగరాలలో హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో మాత్రమే వినిపించే పేరు. ఇప్పుడు డ్రగ్స్ అంటే గాంజా, హెరాయిన్, కొకైన్, ఎండిఎంఏ ఇలాంటి దాదాపు 1106 ఇప్పటి వరకు పేరు పెట్టిన డ్రగ్స్, ఇంకా ఇంటర్మీడియట్ డ్రగ్స్, ఇట్లాంటి అనేక రకమైన డ్రగ్స్ అనేది ఈనాడు గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయిలోకి అక్కడక్కడ వినిపించడం అనేది నిజంగా సమాజం పట్ల ఆందోళనకరం. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక స్పెషల్ వింగ్ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఏర్పాటు చేసి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ఉండడం కోసము ప్రభుత్వం సపోర్ట్ తోటి ఈరోజు కార్యక్రమం చేపడుతున్నారు. దీంట్లో గ్రామీణ స్థాయిలో చూసినట్లయితే డ్రగ్స్ అనేది ఒక ఆర్థిక స్తోమతను బట్టి, చదువును బట్టి, ఇతరత్ర దాన్ని బట్టి డిఫరెంట్ వింగ్స్లో ఉందండి. మల్టిపుల్ ప్రాంతాలలో ఉన్నది. ఉదాహరణ చూసినట్లయితే మనీ తక్కువ ఉన్న వాళ్ళు, ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వాళ్ళు గాంజా లాంటి తక్కువ రేటుకు వచ్చే డ్రగ్స్ను వాడుతున్నారు. ముఖ్యంగా ఇతర ఆర్థికంగా సంపన్నులు ఉన్న వాళ్ళు, హైఫై సొసైటీ వాళ్ళు కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు గ్రామీణ స్థాయిలో చూసినట్లయితే ఈ గాంజా అందుబాటులో అక్కడక్కడ ఉండడం, పట్టణ స్థాయిలో చూసినట్లయితే కొకైన్ లాంటిది అందుబాటులో ఉండడం అనేది ఆందోళనకరం. దీనికి ముఖ్యంగా నేటి యువత, టీనేజ్ పిల్లలు, పర్టికులర్లీ టీనేజ్ పిల్లలకు ఒక సహజ సిద్ధంగా క్యూరియాసిటీ అనేది ఉంటుంది. అది ఎక్స్పెరిమెంట్ చేయడము, లేకపోతే ఆనందం కోసం, ప్లెజర్ కోసం చేయడము, లేకపోతే పీర్ గ్రూప్ అంటే వాళ్ళ యొక్క తోటి వాళ్ళ యొక్క ప్రోద్బలంతో, ప్రెషర్ తోటి ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారే చూద్దామని అనుకోవడము, ఆ ఒక్కసారి అనేది రెండోసారిగా మారి, అకేషనల్గా మారి, రెగ్యులర్గా మారి, హ్యాబిచువల్గా ఉండడం అనేది ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తున్నాము. దీనికి ముఖ్యంగా ఇలాంటి డిమాండ్స్, ఆర్థిక వ్యవస్థ మారడము, మోడర్నైజేషన్ మారడము, టెక్నాలజీ కూడా అందుబాటులో ఉండడం, మొబైల్ లాంటి టెక్నాలజీ ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలనుకోవడంతో ఇక్కడ డిమాండ్ అనేది సృష్టించబడుతుంది. ఈ డిమాండ్ సృష్టించడంతో ఈ డ్రగ్ పెడ్లర్స్ కానీ, సప్లయర్స్ కానీ ఎక్కువ దాని పట్ల ఆకర్షితులవుతున్నారు. కాబట్టి దీని పట్లనే మల్టిపుల్ అప్రోచ్ తోటి టీఎస్ న్యాబ్ పనిచేస్తుంది. ఓకే సార్. ఓకే నవీన్ గారు, సార్ చెప్తున్నట్టుగా సమస్య తీవ్రత ఉంది. అంటే మీరు వైద్యుడిగా చాలామంది మీరు చూస్తుంటారు, మీ దగ్గర చాలామంది వస్తుంటారు. అయితే ఈ డ్రగ్స్ అనేది యువత పైన అంటే ఎలాంటి ప్రభావం చూపుతుంది? వారిపైన వ్యక్తిగతంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అదేవిధంగా సమాజంలో వారికి సంబంధించి ఎలాంటి దుష్పరిణామం కనిపిస్తుంది? ఎస్ అండి, నమస్తే. ఈటీవీ యాజమాన్యానికి ఈ టాపిక్ ద్వారా కృతజ్ఞతలు ప్రజలందరికీ. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. యూత్ లో సమాజం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది డ్రగ్స్ వాడడం మొదలు పెడితే. కొందరు వీళ్ళలో వాడిన వాళ్ళు కొందరు వ్యసనానికి బారిన పడినప్పుడు వాళ్ళలో వ్యక్తిగతంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, సమాజం పరంగా కానీ ఎంత దుష్ప్రభావాలు ఉంటాయి దాదాపుగా చాలా మంది ఈ మధ్య తరచుగా డిస్కషన్ చేస్తున్నాం. యాజ్ ఎ డాక్టర్ గా మేము చూసేది ఏంటంటే యూత్ వాళ్ళలో మరీ ముఖ్యంగా లెస్సర్ దాన్ 25 years ఏజ్ వీళ్ళలో డ్రగ్స్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వీళ్ళ ఏజ్ ఇంకా కంప్లీట్ గా మెచ్యురేషన్ కాని ఏజ్ కాబట్టి డ్రగ్స్ యొక్క ఏ ఎఫెక్ట్స్ కూడా
అంటే ఇందాక అన్నట్టు ప్లెజర్ వచ్చేస్తుంది, హై యూఫోరియా వచ్చేస్తుంది, ఒక ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ లాగా అనిపించడము, ఒక రకంగా స్ట్రెస్ రిలీఫ్ అనిపించడం. ఈ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ డ్రగ్ ఎఫెక్ట్స్ ఈ యంగ్ ఏజ్ పాపులేషన్ లో చాలా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ గా మెమొరీలో ఉండిపోతుంది. సో జనరల్ గా యూత్ కాలేజ్ విషయంలో మనం మాట్లాడితే పిల్లలు చాలా మంది స్ట్రెస్ వచ్చింది, బోర్డమ్ వచ్చేసింది, గ్రూప్ యాక్టివిటీ మనం వీ హ్యావ్ టు హ్యావ్ ఒక ఫన్ లాగా చేసుకుందాం, ఒక రిక్రియేషన్ గా ఒక సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నప్పుడు డ్రగ్స్ ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది స్ట్రెస్ రిలీఫ్ చేసినా కూడా, లేకుంటే బోర్డమ్ వదులుకోవడానికి ఒక ప్లెజర్ కోసం మనం డ్రగ్స్ వాడడం స్టార్ట్ చేసినప్పుడు యూత్ అనేది ఎక్కువగా వాటిలో ఎక్కువ కాలం లాంగ్ లాస్టింగ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో మెమొరీగా గుర్తుండిపోతుంది. ప్రతి స్ట్రెస్ టైంలో డ్రగ్స్ యొక్క వాడకం అనేది ఒక రకంగా ఒక చాయిస్ లాగా గుర్తుండొస్తుంది. వీటి వల్ల ఎక్కువ రిపీటెడ్ గా వీళ్ళు మళ్ళీ ఒకసారి డ్రగ్ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. ఒక 2-3 సార్లు, ఒక 4-5 సార్లు ఈ డ్రగ్స్ ఎస్పెషల్లీ గాంజాయి, ఓపియం అయితే మరీ ఎక్కువగా అడిక్షన్ అయ్యే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఎస్, ఈవెన్ ఆల్కహాల్, టొబాకో ఇవి లీగల్ గా అవైలబుల్ ఉండే డ్రగ్స్ ఇవి కూడా. వీటి యొక్క పర్యవసానాలు కూడా ఏమాత్రం తక్కువేం కాదండి మిగతా డ్రగ్స్ తో పోలిస్తే. సో వీటిలో సమాజం పరంగా చెప్పాలంటే ఇవి కాస్త ఒక స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి కోసం డ్రగ్స్ మనం అలవాటు చేయడం కానీ, ఫన్ ఎక్స్పీరియన్స్ కోసం అలవాటు చేయడం కానీ స్టార్ట్ అయింది అనుకోండి. ఇది మెల్లమెల్లగా వాళ్ళ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ని తగ్గించుకోవడం స్టార్ట్ చేస్తారు. అంటే చదువు, ఆ ఏజ్ కావాల్సిన అటైన్మెంట్, అకాడమికల్ గా గ్రేడ్స్ తెచ్చుకోవడం కానీ, అకాడమికల్ క్వాలిఫికేషన్ తెచ్చుకోవడం కానీ, ఈ కాంపిటీషన్ సంబంధించిన చదువుల్లో వాళ్ళు వెనకపడిపోవడం, మరీ ముఖ్యంగా వెనకబడిన స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ ఎక్కువగా అట్రాక్ట్ అయిపోవడం. అంటే ఇది ఒక రకంగా ఎస్కేపిజం లాగా ఉంటుంది. ఇంకా మనం స్ట్రీట్ చిల్డ్రన్స్ వైపు మాట్లాడితే, లేబర్ ప్రొఫెషన్, లేబర్ వాటిలో ఉన్న యంగ్ పిల్లలు మాట్లాడితే కనుక వాళ్ళ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ని డ్రగ్స్ అనేది ఒక వాడుకం, ఒక ఎక్స్ప్లాయిటింగ్ లాగా జరిగిపోతున్నాయి. అంటే చీపర్ డ్రగ్స్ వచ్చినవి వాళ్ళ లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ కావడానికి, ప్లెజర్ రావడానికి డ్రగ్స్ అలవాటు చేస్తుంటారు. అల్టిమేట్ గా ఇవి స్టార్టింగ్ లో ఎవరు కూడా కాస్త ఇంత అడిక్షన్ చేస్తాయి, ఇంత రిపీటెడ్ గా మనం తీసుకోవాల్సి వస్తుంది, వీటిపైన మన విల్ పవర్ తగ్గిపోతుంది డ్రగ్స్ వాడకంలో అనేది వాళ్ళు తెలియజేసినప్పుడు, ఇంకా మెల్లమెల్లగా ఎలా అయినా సరే అట్ ఎనీ కాస్ట్, అట్ ఎనీ మీన్స్ నాకు డ్రగ్స్ కావాలి అన్న ఒక యాటిట్యూడ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా వీళ్ళు తక్కువగా అంటే వాటి గురించి పరిగణలోకి తీసుకోవడం కానీ, అంటే ఎక్కువగా ప్రెజర్ చేయడం పేరెంట్స్ పైన, తెలియకుండానే వీళ్ళు ఫైనాన్షియల్ గా చాలా ఎక్కువగా మోతాదులో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోవడం. మరీ ముఖ్యంగా ఫీమేల్ చిల్డ్రన్స్ లో, ఫీమేల్ యూత్ లో సెక్సువల్ అబ్యూస్ కానీ, ఎక్స్ప్లాయిటేషన్ కానీ వీటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వీటి వల్ల పర్యవసానం వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ, సమాజం పరంగా కానీ ఒక ప్రొడక్టివిటీ లాస్ గురైపోతారు. అంటే తన యంగ్ పిల్లవాడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంచి స్టేటస్ వచ్చేసి సెటిల్ కావాల్సిన టైంలో ఈ డ్రగ్స్ వచ్చేసి కంప్లీట్ గా వాళ్ళ యొక్క ఆశల్ని నిరాశలు చేయడం కానీ, ఆల్మోస్ట్ వాళ్ళ ఈవెన్ అంతవరకు అచీవ్ చేయాల్సిన గోల్స్ కూడా అచీవ్ చేయకుండా ఆగిపోవడం కానీ జరుగుతుంది. సో మరీ ముఖ్యంగా అంశాలు మళ్ళీ చర్చిద్దాం సార్. అడిక్షన్ అనేది ఒక మెడికల్ ప్రాబ్లమ్ గా తయారవుతుంది కొందరిలో అయితే. ఓకే భాస్కర్ గారు సార్, ఓకే భాస్కర్ గారు, అంటే మీరు అన్నట్టుగా మీరు పోలీసులు కానీ, టీఎస్ న్యాబ్ కానీ, ఇతర ఏజెన్సీలు అన్నీ కూడా ఈ ముఠాలను పట్టుకుంటున్నాయి. అయినా కూడా ఈ మార్కెట్లోకి ఇవన్నీ ఎలా వస్తున్నాయి సార్? అంటే ముఖ్యంగా మీరు అన్నట్టుగా టీనేజ్ పిల్లల్ని, టీనేజ్ విద్యార్థుల్ని టార్గెట్ చేసుకొని కాలేజీల వద్ద, స్కూళ్ళ వద్ద స్వీట్లు, ఐస్ క్రీమ్లు ఈ రూపంలో కూడా వస్తున్నాయి. అంటే అసలు ఎలా జరుగుతుంది సార్ ఇదంతా వ్యవస్థీకృతంగా? చాలా చక్కటి ప్రశ్న అండి. ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము తెలంగాణ స్టేట్ పోలీస్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్, గ్రామీణ స్థాయిలో పోలీస్ స్టేషన్స్ నుంచి నగర స్థాయిలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో దాదాపు ప్రతి సంవత్సరము 1500 నుంచి 2000 కేసులు ఎన్డీపీఎస్ కేసెస్ మనము కట్టడం జరుగుతుంది. అందరినీ అరెస్ట్ చేస్తున్నాము. అయినా మనకు అప్రోచ్లో టీఎస్ న్యాబ్ ఏర్పడ్డ తర్వాత ఈ మొత్తము మనం ఎన్ని కేసులు కట్టినా, ఇంతమందిని అరెస్ట్ చేసినా ఇంకా డ్రగ్స్ డిమాండ్ రీచ్ కావడము, సప్లయర్స్, పెడ్లర్స్ రావడం అనేది అనాలిసిస్ చేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఒక రివ్యూ చేసి ఉన్నతాధికారులంతా ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో అక్కడ లోపాలని సరిదిద్దడము,
కెపాసిటీ బిల్డింగ్, అంటే సరి అయిన అధికారులు సరి అయిన ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే ఈ డ్రగ్స్లు నేరాలకు పాల్పడే ప్రతి వ్యక్తి జైలుకి వెళ్ళాలి, కన్విక్షన్ రావాలి. దానికోసం ప్రయత్నం చేయడము, ఈ విధంగా అప్రోచ్. అండ్ ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తులకు సంబంధించి నిఘా ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఎన్డీపీఎస్ కేసులలో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్ ఉండడం అనేది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం అవసరము. బెయిల్ కూడా రాని నేరం ఇది. కానీ ఏమాత్రం ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఉన్నట్లయితే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది, కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది. ఈ ఇష్యూల బట్టి చేస్తున్నాము. ఇంకా గతంలో జరిగినట్లు ఎన్డీపీఎస్ కేసులలో నేరస్తులు అనేవాళ్ళు ఒకే దగ్గర ఉంటారు. అతను ఫారెన్లో ఉంటాడు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పెడ్లర్కు లింక్ ఉంటారు. అంటే దే ఆర్ యూజింగ్ డార్క్ వెబ్ అండ్ నెట్ను వాడతారు, సిగ్నల్ లాంటి యాప్స్ వాడుతున్నారు, ఇన్విజిబుల్ యాప్స్ వాడతారు. కాబట్టి నేరం ఒక దగ్గర జరుగుతుంది, నేరస్తుడు ఒక దగ్గర ఉంటాడు, కింగ్ పిన్ ఒక దగ్గర ఉంటాడు, సప్లయర్ ఒక దగ్గర ఉంటాడు, ట్రాన్స్పోర్టర్ ఒక దగ్గర ఉంటాడు. కాబట్టి ఇది ఒక రకమైన వెబ్ అంటాం, డార్క్ వెబ్ టైప్లో ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి కన్జ్యూమరే కాదు, పెడ్లర్, సప్లయర్, ట్రాన్స్పోర్టర్ అండ్ ద అల్టిమేట్ కింగ్ పిన్, దానికోసము టీఎస్నాబ్ అండ్ తెలంగాణ స్టేట్ పోలీస్ ఆల్ టాస్క్ ఫోర్స్, సిటీ ట్రై కమిషనరేట్లో ఉన్న టాస్క్ ఫోర్స్, వరంగల్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ అండ్ ఆల్ పోలీస్ వర్క్స్ ఇది చేసి తోటి ఇప్పటి వరకు మనం ఒక చైన్, ఒక నెట్ని, ఒక వెబ్ని కనెక్ట్ చేయగలుగుతున్నాం. ఇంకా మిగతా ఆటలలో కూడా ఈ డ్రగ్స్ అనేది హైలీ మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఒకరు వెళ్ళగానే ఇంకొకరు వస్తున్నారు. కాబట్టి దీనికోసము డ్రగ్ డిమాండ్ రిడక్షన్ ప్రోగ్రామ్, దానికోసము అవేర్నెస్ తీసుకురావడము. అండ్ కన్జ్యూమర్స్ ఉన్నారనుకోండి, కన్జ్యూమర్స్ పట్ల వాళ్ళ మీద నిఘా పెట్టడము, కన్జ్యూమర్స్ని డిఅడిక్షన్ సెంటర్స్కు పంపించడము అండ్ రిహాబిలిటేషన్ సెంటర్స్కు పంపించడము. ఈ విధంగా మల్టిపుల్ అప్రోచ్ తోటి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ తెలంగాణ పోలీస్, తెలంగాణ ప్రభుత్వము కలిసి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో దీనికి ముందుకెళ్తున్నాము. దీనిలో భాగంగానే నేషనల్ ఏజెన్సీస్ ఉన్నాయి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అండ్ ఎఫ్ఆర్ఆర్ఓస్. ఇట్లా ఇది ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా లింక్ ఉన్న నేరాలు కాబట్టి మల్టిపుల్ అప్రోచ్ తోటి దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి, ఇంకా ప్రజల్లో అవగాహన ఎక్కువ కావాలి. ప్రజల్లో దీని పట్ల అవగాహన ఉండి కన్జ్యూమర్ డిమాండ్ తగ్గినట్లయితే ఆటోమేటిక్గా ఈ ప్రజల సహకారంతో డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. ఓకే డాక్టర్ గారు, అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అది ఎంత తీవ్రమైన దుష్పరిణామాలు చూపిస్తుందో చక్కగా వివరించారు. అయితే అలా మీరు అన్నట్టు కెరీర్ను నిర్మించుకొని ఒక భవిష్యత్తును తయారు చేసుకునే ఆ సమయంలో వీటి బారిన ఎందుకు పడుతున్నారు? అయితే అందరూ పడట్లేదు, కొందరే పడుతున్నారు. అంటే కారణం, ఆ తేడా ఏంటి? అంటే కుటుంబ పరంగా లేదా సమాజ పరంగా చుట్టూ ఉన్న పరిస్థితుల పరంగా ఏమైనా ప్రభావం చూపుతున్నాయా? వాటిని ఏ విధంగా సరిదిద్దాలి? ఎస్ అండి, ఇది అందరూ ఎవరైతే స్టార్ట్ చేస్తారో 1-2 సార్లు తీసుకున్న వెంటనే అందరూ దీని బారిన అడిక్షన్ మాదిరిగా తీసుకోవడం జరగట్లేదండి. ఓన్లీ వీళ్ళలో ఒక దాదాపు కొంతమంది వనరబుల్ గ్రూప్ అంటారు. అంటే వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనలైజ్ గా నాకు ఈజీగా బోర్డమ్ అయ్యే వ్యక్తిని, ఈజీగా నాకు చదువులో కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ ఉన్న ఇబ్బందిగా ఉన్న వ్యక్తిని, అకాడమికల్ గా గ్రేడ్స్ కొద్దిగా తక్కువగా వెనక ఐసోలేట్ అయిపోతున్న వ్యక్తిని, అలాంటప్పుడు ఇవి ఎక్కువ డ్రగ్స్ అనేవి కాస్త ఎస్కేపింగ్ లా పనికొస్తున్నాయి. తర్వాత ఎవరైతే ఎక్కువ కాంపిటేటివ్ ఫీల్డ్, అంటే ఎక్కువగా హార్మ్ అవాయిడెన్స్ చేయాలి అన్నప్పుడు వీళ్ళు తక్కువ హార్మ్ అవాయిడెన్స్ ఉన్నాం, అంటే దీంట్లో ఇది తీసుకున్నా కూడా పెద్దగా ఏం హార్మ్స్ పట్టించుకోను అన్న వాళ్ళు సెన్సేషన్ సీకింగ్ కోసం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇవి కాక ఎవరైతే ఎమోషనల్ గా డిస్కంట్రోల్ ఎక్కువగా ఎగ్జిబిట్ చేస్తారో, అంటే పిల్లల్లో, వీళ్ళలో ఎక్కువగా డ్రగ్స్ కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా సైకలాజికల్ హెల్త్ కండిషన్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో, అంటే యాంగ్జైటీ, డిప్రెషన్స్, వీళ్ళలో ఇవి రిలీఫ్ చేసుకోవడానికి ఒక కన్సర్న్ అథారిటీకి, కన్సర్న్ పర్సన్స్ కి రీచ్ అయ్యే లోపల నాకున్న అవైలబుల్ దాంతో ఎలా నేను రిలీఫ్ చేసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడమా, టొబాకో తీసుకోవడమా, లేదా డ్రగ్స్ తీసుకొని రిలీఫ్ చేసుకోవడం. సో ఈ రకంగా వీళ్ళ యొక్క సైకలాజికల్ హెల్త్ కండిషన్స్ సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా వీటిని డ్రగ్స్ కి అట్రాక్ట్ కావడము, రిలీఫ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, అంటే వీళ్ళలో ఎవరైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాస్త చయోటిక్ గా ఉందనుకోండి, లైక్ సపోజ్ పేరెంటల్ సూపర్విజన్, మానిటరింగ్ తక్కువ ఉన్నారు ఫ్యామిలీస్ లో, ఎక్కువగా ప్రతిదీ కూడా మా అబ్బాయి మంచి సద్రీతిలో ఉన్నారని చెప్పేసి ఎక్కువ డబ్బు ఎక్కువ ఇచ్చేసేయడము, అంటే ఆ ఏజ్ కు అవసరం కాకున్నా కూడా ఎక్కువగా మనము
యాజ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువగా ఇచ్చేసేయడము. ఇలాగ పర్మిసివ్ యాటిట్యూడ్ లో ఉన్న పేరెంటింగ్ ఆస్పెక్ట్ లో కూడా సూపర్విజన్ తక్కువ ఉంటుంది. సో ఇటువంటి ఫ్యామిలీస్ లో ఉన్న పిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోవడం, ఇవన్నీ వీటితో పాటు కాస్త ప్రతిదీ కూడా ప్రతి క్రానిక్ మెడికల్ ప్రాబ్లమ్ కూడా అడిక్షన్స్ లాగానే కాస్త జెనెటికల్ కంట్రిబ్యూషన్ కూడా కాస్త ఉంది. లైక్ వీళ్ళలో ఒక 40-50%, 40-60% జెనెటికల్ కంట్రిబ్యూషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా చెప్తున్నానండి, ఏ ఏజ్ లో అంటే వెరీ అర్లీ ఏజ్ ఆన్సెట్ అయినారనుకోండి ఎక్కువ అడిక్షన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. మరి అవైలబిలిటీ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ మన చుట్టుపక్కల అంటే ఈ డ్రగ్స్ చాలా ఈజీగా అవైలబుల్. ఇందాక మన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వెచ్చ గారు చెప్పారు, అవైలబిలిటీ ఆఫ్ ద డ్రగ్స్ మనకి సమాజంలో ఎక్కువ విరివిగా దొరికాయి అనుకోండి. సో ఈజీగా ఎక్స్పెరిమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆ ఎక్స్పెరిమెంట్ కాస్త అడిక్షన్ ప్రాబ్లం లెవెల్లో అవుతున్న వాళ్ళలో మనం పూర్తిగా అసెస్మెంట్ చేయాలి. పర్సనలైజ్ ఫ్యాక్టర్స్ ని కానీ, స్కూల్ ఫ్యాక్టర్స్ కానీ ఇంపార్టెంట్, తర్వాత ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ ని, వీటిని అసెస్మెంట్ చేసినప్పుడు వీటితో పాటు సైకలాజికల్ హెల్త్ ఎలా అది. సో వీటి ద్వారా మనం అసెస్మెంట్ పూర్తి చేసుకున్నప్పుడు మనం కాస్త మనం ఈ ట్రీట్మెంట్ లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇటువంటి వాటిని రికవర్ చేయడం. ఓకే సార్. ఓకే ఎస్పీ గారు, మొత్తం మీద రాష్ట్రంలో సమస్య తీవ్రత ఉంది, ప్రభుత్వం కూడా గుర్తించింది. ముఖ్యంగా రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినబడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే స్పష్టం చేస్తున్నారు. అంటే సీఎం చెప్తున్నటువంటి ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థలో ఆ సీరియస్నెస్గా కనిపిస్తుందా? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అటు తయారీ నుంచి ఇటు రవాణా, అదేవిధంగా వినియోగం, ఈ 3 స్థాయిలో ఏ విధంగా అరికడతారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డ్రగ్స్ మీదనే మీరు అడిగినట్లు రివ్యూ చేసి క్లియర్ కట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా టీఎస్ న్యాబ్ అండ్ తెలంగాణ డీజీపీ గారు అండ్ అదర్ అధికారులు, యూనిట్ ఆఫీసర్స్ అంతా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వచ్చే రూట్లు ఎక్కడెక్కడి నుంచి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా గాంజా చూసినట్లయితే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి డిఫరెంట్ రూట్లో తెలంగాణకు కొంత, వయా తెలంగాణ నుంచి ఎక్కువ శాతము మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక వయా తెలంగాణ నుంచి పోవడం గాంజా రూట్స్ ఉన్నాయి. అండ్ సింథటిక్ డ్రగ్స్ చూసినట్లయితే గోవా, పూణే, బాంబే, బెంగళూరు నుంచి రావడం జరుగుతుంది. ఈ విధంగా అనాలిసిస్తో పాటు సప్లయర్స్ ఎవరు, మెయిన్ కింగ్ పిన్ ఎవరు చూసినట్లయితే ఫారెన్ నేషనల్స్ వివిధ వ్యాపారం అని, బిజినెస్ అని, స్టడీ కోసం అని వచ్చి హైదరాబాద్ లాంటి నగరంలో, బెంగళూరు, గోవాలో ఉంటూ అక్కడి నుంచి ఇక్కడ పెడ్లర్ వ్యవస్థను పెట్టుకొని ఒక నెట్వర్కింగ్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. దీనిని అరికట్టడం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 4 నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ కంప్లీట్ డ్రగ్స్ మీదనే పనిచేసే విధంగా, ఉదాహరణకు చూసినట్లయితే ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఉన్నట్లయితే ల్యాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. డ్రగ్స్ అనేది ఒక ప్రయారిటీగా ఉండదు, అన్ని విధులలో అదొక విధిగా ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వము ఈ విషయాన్ని గమనించి 4 నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ అండ్ వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్, దీంతో పాటు మిగతా జిల్లాలలో కంట్రోల్ చేయడం కోసము 7 రీజనల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి రీసెంట్గానే ఒక 1 month బ్యాక్ ఈ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ల కోసము జ్యుడిషియల్ కోర్టులను కూడా అలాట్ చేయడం జరిగింది. రాబోయే 1 month ఆర్ 45 daysలో ఆ 4 పోలీస్ స్టేషన్లు కూడా ప్రజలకు అందుబాటులో వస్తాయి. ఈ విధంగా దీంతో పాటు ఒక కొత్త విషయం, ఇప్పటి వరకు ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 వచ్చిన తర్వాత అందులో ఒక 68F ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి ఒకటి ఉన్నది. అదేంటంటే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్. ఎవరైనా నేరస్తుడు మాదక ద్రవ్యాల ద్వారా అక్రమ సంపాదన చేసినట్లయితే ఆ ఆస్తిని మొత్తం ఫ్రీజింగ్ చేసే అధికారిటీ స్టేషన్ పోలీస్ SHOకు ఉంటుంది, స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఉంటుంది. అది ఇప్పటి వరకు వాడలేదు. టీఎస్ న్యాబ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ తోటి ప్రతి ఒక్క డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిన, కమర్షియల్ క్వాంటిటీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క నిందితుడి యొక్క ఆస్తులని వివరాలు సేకరించి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ చేసి సఫేమా అని ఉంటుంది. సఫేమా అని స్మగ్లర్స్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మానిపులేటర్స్ యాక్ట్ అని ఉంటుంది. దాని ప్రకారం ఇప్పటి వరకు దాదాపు ఒక 20 మంది నిందితుల యొక్క ఆస్తిని మనము ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా అంటే ఒక నిందితుడిని పటిష్టమైన ఇన్వెస్టిగేషన్ తోటి కన్విక్షన్ చేయడము, వాళ్ళ యొక్క అక్రమ సంపాదనని, డ్రగ్స్ ద్వారా వచ్చిన అక్రమ సంపాదన ఫ్రీజ్ చేయడము, ప్రజలకు అందుబాటులో ఉండడము, డీ అడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడము, డ్రగ్
ఫెసిలిటీ సెంటర్స్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడము, ఎన్జిఓ సహకారం తీసుకోవడము, కఠినంగా వ్యవహరించడం, ముఖ్యంగా డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని రీచ్ కావడం కోసం టీఎస్ న్యాబ్ అండ్ అదర్ పోలీస్ యూనిట్స్ ఫ్రమ్ కానిస్టేబుల్ ఆఫీసర్, హోంగార్డ్ ఆఫీసర్ నుంచి ఉన్నతాధికారి వరకు కూడా ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అది ఇప్పుడు మీకు ఈ మధ్యలో చూసినట్టయితే రిజల్ట్ కూడా కనిపిస్తున్నది. గోవా జైల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఆపరేట్ చేసిన వాళ్ళని పట్టుకురావడము రీసెంట్ 2-3 రోజుల నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లున్నది. కాబట్టి ప్రజల సహకారంతో డ్రగ్ ఫ్రీ తెలంగాణని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఎస్, ఓకే డాక్టర్ గారు, అంటే ముఖ్యంగా అంటే మీరు అన్నట్టుగా చాలామంది మొదట్లో తెలుసో తెలియకో దీన్ని తీసుకుంటారు, కానీ కొంతమంది వ్యసనం స్థాయిలోకి వెళ్తున్నారు. అయితే మొదట్లో అంటే తొలి రోజుల్లోనే వారు డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించడం ఎలా, అంటే వారి ప్రవర్తనలో ఏ విధంగా గుర్తించాలి? ఒకవేళ తెలిసినట్లయితే తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఏం చేయాలి? ముఖ్యంగా వారిని వాటి నుంచి విముక్తి కలిగించడానికి అసలు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఎస్ అండి, దీన్ని మనం ఒక రకంగా పిల్లవాడిలో వార్నింగ్ సైన్స్ ఫర్ డ్రగ్ యూజ్ అని చెప్పవచ్చు అండి. అంటే మనం ఇటువంటి కొన్ని గమనిస్తే పేరెంట్స్ అన్న వాళ్ళు కానీ టీచర్స్, ఎందుకంటే యూత్ లో ఎక్కువ టైం డేలో స్పెండ్ చేసేది ఏదైనా ప్లేస్ ఉంది అంటే కాలేజ్ అండ్ స్కూల్ లాంటి వాతావరణమే. సో పేరెంట్స్ తో పాటు స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఎక్కువగా దీన్ని అబ్జర్వేషన్ చేయొచ్చు. పిల్లవాళ్ళలో రీసెంట్ గా ప్రవర్తనలో సిగ్నిఫికెంట్ గా చేంజ్ వచ్చింది అంటే లేట్ నైట్ పడుకుంటున్నాడు, ఎమోషన్ విషయంలో అన్కంట్రోల్ గా అరిచేస్తున్నాడు, బూతులు మాట్లాడిస్తున్నాడు, సంథింగ్ ఒక్కోసారి ఎమోషనల్ గా ఎక్కువ మూడీ అయిపోయి ఎవరితో మాట్లాడకుండా ఐసోలేట్ అయిపోతున్నాడు. నైట్ వాళ్ళ డ్రెస్సింగ్ ప్యాటర్న్స్, హైజీన్ ప్యాటర్న్ చూస్తే బాగా టీడీగా ఉంటున్నాయి, అంటే నీట్నెస్ లేకుండా మెయింటైన్ చేస్తున్నాడు. ఇంతకుముందు అలా ఉండే వ్యక్తి కాదు. జేబుల్లో కానీ ఏదైనా పాకెట్స్ లో కానీ చిన్న చిన్న పౌడర్ లాంటివి దొరుకుతున్నాయి, ప్యాకెట్ లాంటివి దొరుకుతున్నాయి. తర్వాత ఆ అబ్బాయి యొక్క గ్రేడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే స్కూల్లో అటెండెన్స్ దగ్గర నుంచి యాబ్సెంటిజంలు కానీ లేకుంటే చదివే మార్క్స్ కానీ గ్రేడ్స్ కానీ తగ్గిపోతూ వస్తున్నాయి. కొత్త ఫ్రెండ్ సర్కిల్, ఈ అబ్బాయి ఫ్రెండ్ సర్కిల్లో గ్రూప్ లో జాయిన్ అవుతున్నారు. పిల్లవాడు చెప్పి పెట్టకుండా ఒకసారి ఒక చోటికి వెళ్ళిపోతున్నారు, 1-2 days తర్వాత వస్తున్నారు. ఎక్కడ ఉంటున్నారో, ఎవరితో ఉంటున్నారో ఈ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా రీచ్ కావట్లేదు అని ఎక్కడైనా సిగ్నల్ వచ్చినప్పుడు, ఇది కొద్దిగా డ్రగ్స్ విషయంలో మనం పేరెంట్స్ అన్న వాళ్ళు అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ ఓపెన్ డిస్కషన్ చేయాలి. ఫ్యామిలీలో కూర్చున్నప్పుడు ఓపెన్ డిస్కషన్, ఓపెన్ నెగోషియేషన్ ఏదైనా సరే మనకు ఎందుకు ఇటువంటి ప్రవర్తన మీరు గురి చేస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని సూపర్వైజ్ చేయలేకపోతున్నాం అన్నది ఒక రకంగా మనం ఒక క్వశ్చనింగ్ యాటిట్యూడ్ లో ఓపెన్ డిస్కషన్ చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ మనకు సస్పిషన్ వచ్చినప్పుడు ఆ అబ్బాయి యొక్క సైకలాజికల్ కండిషన్స్ ఏమన్నా ఇబ్బంది పడుతున్నాయా, ప్రాపర్ గా దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ కానీ లేకుంటే ఒక సోషల్ వర్కర్స్ కానీ మనం అప్రోచ్ అయితే వాళ్ళు ప్రాపర్ గా సైకాట్రికల్ ఎవాల్యుయేషన్ చేయడం ఇవి ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే జనరల్ గా మనము అబ్బాయి 1 నుంచి 2-3 సార్లు ఎక్కువ సార్లు డ్రగ్స్ తీసుకుంటున్నా అన్న విషయం వచ్చి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వచ్చినప్పుడు దీనిలో ఐసోలేట్ చేయకుండా ఇంక్లూజివ్ గా వీళ్ళని దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ అప్రోచ్ చేసి ప్రాపర్ గా అసెస్మెంట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే సార్, ఓకే ఎస్పీ గారు, అయితే ప్రధానంగా మీరు అన్నట్టుగా ఒకవైపు అవగాహన కలిగించాలి, మరోవైపు కఠినంగా వ్యవహరించాలి అంటున్నారు. అయితే ముందుగా అవగాహన విషయంలో అసలు ఈ డ్రగ్స్కి సంబంధించి ఏదైనా సమాచారం తెలిసినా ఎవరైనా అమ్ముతున్నట్టు కానీ రవాణా చేస్తున్నట్టు కానీ వినియోగిస్తున్నట్టు కానీ అసలు మీకు ఎలా తెలపాలి? అంటే టీఎస్ న్యాబ్కి కానీ పోలీస్ వ్యవస్థకు కానీ అంటే సులువుగా తెలిపే మార్గాలు ఉన్నాయా? అదేవిధంగా వీటికి సంబంధించి శిక్షలు ఏ విధంగా ఉంటున్నాయి? ఇప్పుడు ముఖ్యంగా చాలామందిలో ఒక రకమైన అపోహ ఉంటుందండి. ఒక పిల్లవాడు తల్లిదండ్రులకు ఫస్ట్ ఒక అపోహ ఉంటుంది. పిల్లవాడు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఆబ్సెంటిజం ఉన్నది, ఎక్కువ మనీ డిమాండ్ చేస్తున్నాడు, స్లీప్ ఓవర్ నైట్స్ అని ఫ్రెండ్స్ తోటి తిరుగుతున్నాడు, రెడ్ ఐసెస్ ఉన్నాయి. మొత్తానికి పిల్లవాడి యొక్క ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. తర్వాత తల్లిదండ్రులు కన్ఫర్మ్ చేసుకున్నారు డ్రగ్ వాడుతున్నాడట్టుంది మావోడు అని. కానీ వాళ్ళు ఎవరికి అప్రోచ్ కావాలనేది ఒక రకమైన భయాందోళనకు గురవుతుంటారు. ముఖ్యంగా ఎందుకంటే పోలీసుకు చెప్పినట్లయితే మా పిల్లవాడి మీద కేసు పెడతారేమో అన్నది ఒకటి, బయట చెప్పుకుంటే సమాజంలో మేము చులకనైపోతాము, హేళన గురవుతామనే భయం ఉంటుంది. కాబట్టి మీరు చక్కటి ప్రశ్న అడిగారు. దీనికోసం టీఎస్ న్యాబ్ 8712671111 ఇది నెట్లో కొట్టిన దొరుకుతుంది. 8712671111 ఒక కామన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డ్రగ్
ఫస్ట్ టైం తీసుకున్న కన్జ్యూమర్ ఉన్నట్లయితే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్లకు ఇమీడియట్లీ క్రిమినల్ యాక్షన్ తీసుకోము. ఎందుకంటే ఫస్ట్ టైము తెలిసో తెలియకో ఎక్స్పెరిమెంటల్ బేసిస్ తోటో పక్కవాడి యొక్క ప్రోద్బలంతో వాళ్ళు డ్రగ్ అలవాటు అడిక్షన్కి ఉన్నారు. వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్ పంపడం ద్వారా, వాళ్ళని మార్పు చేయడం ద్వారా మంచి పౌరులుగా మార్చడానికే టీఎస్నాబ్ ఇతర గవర్నమెంట్ వ్యవస్థలు పనిచేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు కానీ ఇతరత్ర ఎవరైనా కానీ ఇలాంటి సమాచారం ఇవ్వండి. మంచి డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, మీ యొక్క ప్రైవసీ కూడా కాపాడబడుతుంది. ఖచ్చితంగా మీ పిల్లవాడు కానీ మీ దగ్గర వాళ్ళు కానీ డ్రగ్స్ నుంచి బయటపడతారు. ఎట్ ద సేమ్ టైం డ్రగ్ అమ్మే వాళ్ళు ఉన్నా లేకపోతే ఏదన్నా మీ ఇంటి పక్కన చుట్టుపక్కల మీరు వచ్చే రూట్లలో జంక్షన్లలో ఎవరన్నా డ్రగ్ తీసుకొని వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది చేస్తున్నట్టు మీకు అనుమానం ఉన్నట్లయితే మాకు సమాచారం ఇవ్వండి, మేము వెరిఫై చేస్తాము. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఖచ్చితంగా మాకు సహకరించాలని కోరుతున్నాము. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు ఉండొద్దు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మీకోసం ఉంది. మీరు సమాచారం ఇచ్చినట్లయితే పరిశీలిస్తాము, తగు చర్య తీసుకుంటాము. డ్రగ్ ఫ్రీ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాము. ఓకే సార్. ఓకే డాక్టర్ గారు, క్లుప్తంగా చెప్పండి సార్. అంటే శిక్షల సంగతి పక్కన పెట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఏం చర్యలు తీసుకోవాలి, క్లుప్తంగా చెప్పండి సార్. ఎస్ సార్. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇద్దరు కూడా పిల్లవాడి యొక్క కొత్త అలవాట్లు ఏంటి, వాటి ప్రవర్తన ఏంటి, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏంటి, ఖచ్చితంగా వీళ్ళ అబ్జర్వేషన్ లో ఉంటుందండి. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడి నుంచి రాత్రి దాకా ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఆ కాన్ఫిడెన్స్ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అట్లీస్ట్ టీచింగ్ టైమ్స్ లో టీచర్స్ కి, రిమైనింగ్ టైమ్స్ లో పేరెంట్స్ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడే ఆ సూపర్విజన్ ఉన్నట్టు, ఎవరితో ఉంటున్నారు, ఏ వ్యక్తి, ఏ పేరు, ఎటువంటి అలవాట్లు. ఎప్పుడైతే డ్రగ్స్ తెలిసింది అన్నప్పుడు వీళ్ళలో పనిటు మోడ్ కన్నా మనం ఇక్కడ ఈ అబ్బాయికి ఇంకేమన్నా నీడ్స్ మనం ప్రాపర్ గా అడ్రస్ చేయాలి. ఎందుకంటే డ్రగ్స్ అనేది ఒక చాయిస్ మాత్రం. స్టార్టింగ్ లో ఫన్ కానీ లేకుంటే స్ట్రెస్ కానీ లేదంటే కాస్త ఎనర్జీ రావడానికి కానీ కాన్సన్ట్రేషన్ రావడానికి కానీ. సో వీటిని మనం కాస్త ఆ అబ్బాయి యొక్క నీడ్స్ ఏంటో మనం అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్, అడిక్షన్ సైకాట్రిస్ట్ కానీ వీటిలో అప్రోచ్ అయితే ఆఫీస్ బేస్ గా అంటే క్లినిక్ బేస్ గా కమ్యూనిటీ క్లినిక్స్ చాలా ఈజీగా ఉంటారు, అందుబాటులో ఉంటాయి. సో ఎవాల్యుయేషన్ చేయడం, ట్రీట్మెంట్ ఇప్పించడం వెరీ ఈజీగా. అడిక్టివ్ డిజార్డర్స్ కూడా మనం అవుట్ పేషెంట్ బేసిస్ కూడా మనం ట్రీట్మెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద డ్రగ్స్ అనేది రోజు రోజుకు సమస్య తీవ్రంగా పెరుగుతుంది. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. అయితే ప్రజల్లో కూడా దీనిపైన స్పష్టమైన అవగాహన అవసరమని నేటి నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని.